టైం ఎనిమిది అవుతుంది, ఇంకా లేవలేదేంటి? స్వాతి, స్వాతి, ఇంకా లేవకుండా పడుకున్నావేంటి? నువ్వు అలా పడుకుని ఉంటే ఇంట్లో పనులను ఎవరు చేస్తారు? 2 రోజుల నుంచి హెల్త్ ఏం బాగాలేదండి. అంత బాగాలేనప్పుడు ఎక్కడ ఎందుకు ఉండడం? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నీ సాయంత్రం వచ్చేసరికి సెట్ ఉతికి సైరన్ చేసి ఉంచు. ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి. వదినా వదినా, ఏంటి వదినా ఒళ్ళంతా ఎలా కాలిపోతుంది? అన్నీకి చెప్పలేదా హెల్త్ బాగోలేదని? పద రెస్ట్ తీసుకుంది గాని. లేదురా, చాలా పనులున్నాయి. తర్వాత చేసుకుందాంలే వదినా, పద ముందు రెస్ట్ తీసుకో. నేను దగ్గర నుంచి ఇలా పడుకుని ఉన్నావా? సెట్ ఉతకమన్నాను కదా. రే ఏంట్రా ఫోన్ చేస్తుంటే అవ్వట్లేదా? వదినకి హెల్త్ బాగోలేదని తెలీదా? తెలుసు, అయితే నేనేం చేయాలి? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? వెంటనే వదిన హాస్పిటల్కి తీసుకెళ్ళు. పదరా, హాస్పిటల్కి వెళ్దాం. వద్దండి, మీరు నా పక్కన ఉంటే చాలు. చూడండి, ఒక ఆడపిల్ల తనకి ఎంత బాగోకపోయినా తన పుట్టింటికి ఎందుకు వెళ్దో తెలుసా? తన భర్త పక్కన తను లేకపోతే తన భర్త ఏమైపోతాడు అని భయంతోనే వెళ్ళమండి. పెళ్ళైన ఆడపిల్లని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తనకు అట్టుకుని భర్త అర్థం చేసుకుంటే చాలండి.